ఇచ్చాను వదిలించాను ఇంకెవరు మంచిది తీసుకురా ఆన్లైన్ ఉంది మిగతా యువతలో జయించి పద్ధతులలో జయించి మీరు కట్టుబడి మా అన్నక బాలను కానీ దుర్యోధనుడు కానీ దుశాసనుడు కానీ కర్ణ వికర్ణ ద్రోణ భీష్మ వీళ్ళందరినీ కథం చేశారు. ఇంకెవరయ్యా నిష్టయోధులు ఒక్కడే ఉండొచ్చు వాడిని కూడా వదిలిస్తాను. అట్లా బలవంతుతోనే మీరు జయించలేరు. కలిపిని పట్టం కట్టరాదు. కన్ను జయించలే కలిపిని కర్ణుడా ఎవరు? కర్ణుడు బలవంతుడు సూతపుత్రుడు అతనితో జయించలేరు మీరు అంటున్నారు. నేనా? నేను జయించలేదు బావా. గోల్లోడా నీతి మార్గం తప్పి సప్పుడేక వెళ్ళిపో. ఉన్న మాటలు అంటే మన్నట్టు కిరీటులైన మా పాండవ వంశములు పాండురాజు కుమారుడనై విజయులను విజయ పాల్గొన పాతి కిరీటి సేతువాహనం మీ వస్తు ధనంజయ సవ్య సాక్షి ధన బాలమును బట్టి ధనంజయుడు వాళ్ళందరికంటే ఎక్కువ. అరే గోల్లో ఊచలు ఈ ఎవరి వల్ల కలగాలి మొత్తం అవన్నీ ఎవరి వల్ల వస్తాయి. ఏమలేదు పక్కవాడు జయించి కృష్ణ చెట్టు అంటే చెట్టుకే తెలుసు కానీ పాకం మీద ఎవరు తెలియదు కదా. పాకము రాజుడు పాకము తెలియదు. కాలం ఒక్క తీరు కాదు. ఎండాకాలం వస్తుంది, ఆనకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. కాలం ఒక్క తీరుగా ధర్మభంగం నీకేమిస్తాయా? నాకు తెలుసు శ్రీకృష్ణ పరమాత్ముడిని అష్టలోకంలో సృష్టికర్తలు అవతార పురుషుడు
యాదవ వంశంలో జన్మించాడు. ఏ కృష్ణ నీకు తెలుసా? నాకు తెలుసా. నీకే తెలియదు. నీకే అవతారం పుట్టుకుని గోవులు అని నీకే తెలియదు. నటు నిక్కకు ఇక్కడ నిక్క వాళ్ళ నిక్కి పడుకుంటున్నావా? నిక్కుడు ఏమయ్యా? నోరు మూసుకో సప్పుడేగా గొల్లాడా నువ్వు నోరు మూసుకొని మాట అక్కడ కాలం ఒక్క తీరు కదండి. కాలం ఒక్క తీరు కదండి. నన్ను మీరేందుకు నిందించావు? గొల్లవాడ, తిరిగివాడ, గోకుల వాసనవాడ, నువ్వు మల్లెపూ వాసన గొల్లోకి ఎవరికి అంటున్నావు? నేను గొల్లవాళ్ళే అయితే నీవే వాళ్ళతో జయించి కారిపురి పట్టం కట్టుకో. కనుకోనా వెళ్ళిపోతున్నా. నోరు మూసుకొని పో పోరా పో. నువ్వేం చేస్తావు?